ప్రస్తుతం పిక్చర్. ఓకే. అండ్ సతీష్ గారు, మనం చూసుకుంటే ఇప్పుడు ఈ తెలంగాణ ఈ వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకి చంద్రబాబు మద్దతుగా మాట్లాడారు. అవును. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే దీన్ని ఒక రకంగా ఈ ఒక పాజిటివ్ అంశంగానే చూడాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు ఏమన్నారు, పవన్ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అని ఈరోజు అన్నారు. అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ నిన్న ఆయన మాట్లాడారు, ఆయన ఇవ్వాల్సిన కౌంటర్లు ఇచ్చారు, అంతా జరిగింది. కానీ పవన్ సభకు అనుమతి నిరాకరణ, పవన్ మాట్లాడటం ఒక పెద్ద వివాదమైన నేపథ్యంలో పవన్ చేసిన ఆ వ్యాఖ్యలపై విపరీతంగా తెలంగాణలో చాలా మంది రాజకీయ పార్టీలు, నేతలు, తెలంగాణ వాదులు రెస్పాండ్ అయిన ఈ నేపథ్యంలో ఇక్కడ జనసేన నేతలు స్పందిస్తున్నారు, కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు అలాగే అటు టీడీపీ బీజేపీ నేతలు స్పందించట్లేదన్న ఒక చర్చ జన సైనికుల్లో నిన్నటి నుంచి మొదలైంది. అంటే ఇక్కడ ఇష్యూ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. 12 ఏళ్లుగా రాష్ట్రం విభజన తర్వాత కూడా అంతా సయోధ్యగానే ఉంది, ఇంకా మీరు ఆంధ్ర అని ఎందుకు అంటారని నేను పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇవన్నీ మాట్లాడారు అంటే ఆంధ్రప్రదేశ్ ఒక యూనిట్ గా మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మాట్లాడారు పవన్ కళ్యాణ్ అనేది జన సైనికుల అభిప్రాయం, వాళ్ళ పార్టీ అధినేత కాబట్టి. ఇలాంటి విషయంలో ఎదురుదాడి జరుగుతున్నప్పుడు టీడీపీ బీజేపీ ఎందుకు సపోర్ట్ చేయు అన్నది ఇప్పుడు తెర ముందుకు వచ్చింది. అయితే మొన్న ఒక వివాదం జరిగిన నేపథ్యంలో, నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ వివాదం జరిగిన నేపథ్యంలో బీజేపీ అక్కడేం గట్టిగా స్పందించాలి ఆంధ్రప్రదేశ్. దానిని పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావించారు. బీజేపీ వాళ్ళు మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదని ప్రస్తావించారు. అంటే బీజేపీ స్పందించట్లేదన్న ఒక పెయిన్ పవన్ కళ్యాణ్కి ఉంది. ఉన్నాను కదా కూటమిగా, నా పైన ఎదురుదాడి ఎందుకు స్పందించారని. సరే, సోమవీర్రాజు స్పందించారు, అక్కడతోనే అది ఆగిపోయింది. ఒకటి జరిగింది. రెండోది, ఇప్పుడు మళ్ళీ ఈ దాడి జరిగిన తర్వాత కూడా బీజేపీ డైరెక్షన్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఇంత దాడి చేస్తున్నా ఒక రఘునందన్ రావు తప్పించి భారతీయ జనతా పార్టీ నేతలు ఎవరు, చెప్పుకోదగ్గ నేతలు కానీ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జన సైనికుల్లో అక్కడ టీడీపీ రెస్పాండ్ అవ్వదు, టీడీపీ సోషల్ మీడియా రెస్పాండ్ అవ్వదు, భారతీయ జనతా పార్టీ రెస్పాండ్ అవ్వదు. ఏంటి ఇది, మాకు అవమానంగా ఉందన్న ఒక భావన వాళ్ళలో కొందరిలో ఉంది. అది కొంత సోషల్ మీడియాలో కొంత కనిపించింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది, పవన్ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది, మీరు మాట్లాడింది కరెక్టే కదా, బీఆర్ఎస్ జాతీయ పార్టీగా రాజకీయాలు చేయలేదా, మనం ఇంత చేసిన తర్వాత అంత వాతావరణం బాగానే ఉంది కదా, ఎందుకు ఈ అంశాన్ని పదే పదే మీరు ప్రస్తావిస్తున్నారు, ఎలా ప్రశ్నిస్తున్నారంటూ చంద్రబాబు మాట్లాడటం అనేది ఒక రకంగా ఈ పరిణామాల క్రమంలో పవన్ కళ్యాణ్కి బిగ్ సపోర్ట్. అంటే ఒక రకంగా ఏంటంటే, తమ్ముడు నిన్ను ఉన్నాను నీకు అన్న ఒక సిగ్నల్ చంద్రబాబు నాయుడు మాట్లాడటం వల్ల ఆటోమేటిక్ గా పార్టీ కూడా ఒక సిగ్నల్ కదా, తెలుగుదేశం పార్టీ కూడా సిగ్నల్, క్యాడర్ ఒక సిగ్నల్, క్యాడర్ సిగ్నల్ కాబట్టి ఇప్పుడు పవన్ కి సపోర్ట్ గా వాళ్ళు రెస్పాండ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే పార్టీ అధినేత క్లారిటీగా మాట్లాడినప్పుడు మనం ఎందుకు పవన్ కళ్యాణ్ మద్దతుగా మాట్లాడకూడదన్న అంశం ఇప్పుడు తెర ముందుకు వస్తుంది. కాబట్టి ఒక రకంగా ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అవ్వటం అనేది ఒక రకంగా పవన్ కళ్యాణ్కి బిగ్ బూస్ట్. కూటమిలో బీజేపీ రెస్పాండ్ అవ్వలేదన్న ఆవేదనలో ఉన్న పవన్ కళ్యాణ్కు ఈ విషయంలో కూడా టీడీపీ కూడా రెస్పాండ్ అయితే బాగుందంటూ భావిస్తున్న జన సైనికులకు కూడా ఇది ఒక బిగ్ బూస్ట్. ఇది అంతే లక్ష్మి. ఓకే సార్. ఇంకోటి మనం అసలు ఈ యొక్క ఏపీ రాజకీయాల్లో మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు